హోంగార్డ్స్ కూడా పోలీసులతో పోటీపడి అంతకంటే ఎక్కువ సమయంతో వాళ్ళు పనిచేస్తున్నారు. దాదాపుగా 14,000 మంది హోంగార్డ్స్ ఉన్నారు. వాళ్ళు ధర్నా చేసినప్పుడు, దీక్ష చేసినప్పుడు చాలా సందర్భాలలో నేను వెళ్ళి వాళ్ళని కలవడం జరిగింది. December 6 హోంగార్డ్స్ రైజింగ్ డే. మరి వాళ్ళకి ఏదైనా ఒక మంచి వార్త వినిపించాల్సిన బాధ్యత, వాళ్ళ సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అందుకే ఈరోజు వాళ్ళకి ప్రతిరోజు 921 రూపాయలు డ్యూటీ ఇస్తున్నారు. వాటిని 1000 రూపాయలకు పెంచడం జరిగింది. ఇదే కాదు, వీక్లీ పరేడ్ అలవెన్స్ 100 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 200 రూపాయలకి వీక్లీ పరేడ్ అలవెన్స్ను కూడా ఈరోజు మనం పెంచడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఎవరైనా ప్రమాదవశాత్తు కానీ ఏదైనా సందర్భంలో వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా కూడా ఇవ్వాలి అని చెప్పి హోంగార్డ్స్ కుటుంబాలను కూడా ఈరోజు ఆదుకోవాలన్న ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. హోంగార్డ్స్ ఎవరైనా ప్రమాదవశాత్తు అనుకోని దుర్ఘటనలలో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వాళ్ళకి ఇంతకుముందు ఎలాంటి నష్టపరిహారం లేదు. అందుకే 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా వైద్యానికి సంబంధించి కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి మెరుగైన వైద్య సహాయాన్ని హోంగార్డ్స్కు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. తొందరలోనే వీటన్నిటిని పరిష్కరించి జనవరి 1 నుండి వీటన్నిటిని అమలు చేసి హోంగార్డ్స్ను కూడా ఆదుకోవాలి అని చెప్పి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.